హాయ్ అండి అందరికీ. ఈరోజు టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మరి ఏ ఏ అంశాల నుంచి బిట్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఎస్జిటి వాళ్ళకి సైకాలజీ నుంచి ఏ ఏ బిట్స్ రిపీట్ అవుతున్నాయి, అలాగే మరి తెలుగు నుంచి ఏ ఏ పార్ట్స్ అనేటటువంటివి రిపీట్ అవుతున్నాయి, నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి ఏ ఏ చదవాలి, మ్యాథ్స్ ఏవి రిపీట్ అవుతున్నాయి చదువుకొని వెళ్ళాలి, నెక్స్ట్ సైన్స్ అండ్ బయాలజీ నుంచి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి, సోషల్ నుంచి, ట్రై మెథడ్స్ నుంచి ఒకసారి చూద్దాం. మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఇవి చూసుకొని వెళ్ళామా లేదా అనేది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇక్కడ మనం సైకాలజీ చూసుకున్నట్లయితే బాల్య దశ పిల్లల పెంపకం గురించి బిట్స్ అనేవి వస్తున్నాయి. పిల్లల యొక్క పెంపకం పద్ధతులు ఉన్నాయి కదా, ప్రజాస్వామ్యయుత, అలాగే సాధికారతత్వ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఆ పిల్లల పెంపకం మీద బిట్స్ వస్తున్నాయి. ఎరిక్ ఎరిక్సన్ దశల మీద, ఎలిజబెత్ హార్లాక్ సూచించిన వాటి మీద, అభ్యసన సిద్ధాంతాలపైన మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. పరిశీలన అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, కార్యసాధక అభ్యసనం, శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతాలు, ఈ 4 సిద్ధాంతాల మీద మరి మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ మనకి శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతంలోని నిర్నిబంధిత, నిబంధిత, ప్రతిస్పందనలు ఉంటాయి కదా, అది ఒకసారి చూసుకొని వెళ్ళండి. వాటి నుంచి బిట్స్ లాస్ట్ టైం టెట్లో అయితే 4 బిట్స్ వరకు వచ్చాయి. పియాజే, కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ, వైగాట్స్కీ, వీటి నుంచి మనకి తప్పనిసరిగా 1 బిట్ అనేది వస్తుంది. 2 బిట్స్ వరకు కూడా వస్తున్నాయి బిట్స్లో. అలాగే పెరుగుదల, వికాసం, పరిణతి, ఈ 3 గురించి పూర్తి కూలంకషంగా నేర్చుకోండి. వీటి నుంచి బిట్స్ అనేది వస్తుంది. వికాస నియమాలు, వీటికి ఉన్నటువంటి వికాస నియమాల నుంచి అయినా బిట్ వస్తుంది, వీటి నుంచి అయినా బిట్ వస్తుంది. అలాగే ఇవి ఉంటుంది కదా వికాసాల్లో రకాలు ఉంటాయి. ఏంటేంటి? సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, మానసిక వికాసం, ఇవి ఉంటాయి కదా. ఈ 4 వికాసాల నుంచి మనకి ఏ ఏ దశలలో ఏ రకమైన వికాసాలు ఉంటాయని మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ ఇస్తున్నారనమాట. ముఠా దశ అనేది ఏ దశకు చెందుతుంది, లేదా సందిగ్ధ వయసు అనేది దేన్ని చెందుతుంది, అలాగే మరి పాత్ర గుర్తింపు కోసం అన్వేషించే దశ ఎక్కడ, అలాగే వాటి కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ పియాజే గురించి స్వరాత్మకవాదం, అహం కేంద్రవాదం, అలాగే ఏకమిది వస్తు స్థిరత్వ భావన, అలాగే విపర్యాత్మక భావన లోపం, అవి వాటి గురించి, సాంశీకరణం, వీటి గురించి కూడా మీరు ఒకసారి తెలుసుకొని వెళ్ళండి. పియాజే, కోల్బర్గ్ నైతిక వికాసాలు ఎలాగో చూస్తారు. నోమ్ చామ్స్కీ యొక్క సిద్ధాంతాలు చూడండి. వైగాట్స్కీ గురించి కూడా మీరు జడ్పీడి వాటి గురించి పూర్తిగా నేర్చుకోండి. నెక్స్ట్ పరిశోధన సాధనాలు ఉన్నాయి కదా, పరిశీలన, పర్యాలోచక పత్రాలు, అలాగే పరిపృచ్ఛ ప్రశ్నావళి, సంఘటనా పత్రావళి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. వీటి గురించి ఒకసారి వ్యక్తి చరిత్ర పద్ధతికి మరొక పేరేంటి, చికిత్సా పద్ధతి, అది మనకి లాస్ట్ టైం 3 టైమ్స్ రిపీట్ అయిందనమాట. వాటి గురించి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలు ట్రై మెథడ్స్లో ఉంటాయి, కానీ ఇక్కడ కూడా ఉంటాయి. మనకి పెడగాగిలో ఎక్కువగా ట్రై మెథడ్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి బిట్స్ ఉంటాయి, అవి ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మీకు వికాస నియమాల మీద మనకి ఇప్పుడు 4 షిఫ్ట్లలో కూడా వికాస నియమాల మీద బిట్స్ ఇచ్చారనమాట. అవి తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ రక్షణ తంత్రాల మీద కూడా ఇంతవరకు మరి 2 సెషన్స్లో రక్షణ తంత్రాల గురించి బిట్ అనేది రావడం జరిగింది. మరి మూర్తిమత్వము మరియు అభ్యసనం, ఈ రెండింటి యొక్క నిర్వచనాల మీద బిట్ వస్తుందండి. మూర్తిమత్వం గురించి, అభ్యసనం గురించి నిర్వచనాలు నేర్చుకోండి. అవి పెడగాగిలో ఉన్నవైతే డ్రాఫ్ట్ కాపీలో ఉన్నవైతే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రయోగ పద్ధతిలో చరాలు, రకాలు. ప్రయోగ పద్ధతిలో మనకి ఏక సమూహ నమూనా, భ్రమణ సమూహ నమూనా, ద్విసమూహ నమూనా, ఇవి ఉంటాయి కదా. ఆ సమూహ నమూనాలు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ చరాలు, రకాలు. చరాల్లో స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం. అయితే కారణం పాత్ర పోషించేది స్వతంత్ర చరం, ఫలితం పాత్ర పోషించేది పరతంత్ర చరం, మరి ఆటంకాలు కలిగించేటటువంటిది జోక్య చరం. వీటి గురించి కూడా బిట్స్ వస్తున్నాయి, తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మూర్తిమత్వము, అభ్యసన నిర్వచనాలని చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రముఖ గ్రంథాలు, రచయితలు, అలాగే వారి యొక్క
మరి ఏ శాస్త్రవేత్త నిపుణులు ఉంటుంది కదా, మరి ప్రవర్తనవాద శాస్త్రవేత్త ఎవరు, మూల పురుషుడు ఎవరు అలా అడుగుతున్నారు కదా, అవి కూడా ఇస్తున్నాయి. తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. వారి యొక్క బిరుదులు అంటాం కదా, బిరుదులు అనమాట అవి, మూల పురుషుడు అట్లాంటివి, అవి కూడా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి పదాలు, ఫర్ ఎగ్జాంపుల్ జైగార్నిక్ ప్రభావం, డెజావు, పిగ్మేలియన్ ఫలితం, ఇట్లాంటివన్నీ ముఖ్యమైన పదాలు ఉంటాయి. రెస్టోర్స్ ప్రభావం, అలాగే నెక్స్ట్ మగపిల్లలు తల్లిని మరి కలిగి ఉండడం, ఎలక్ట్రా కాంప్లెక్స్, ఎడిపరస్ కాంప్లెక్స్, ఇట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని వెళ్ళండి. నెక్స్ట్ గుర్తింపు, పొదుపు గణన, ప్రజ్ఞాలబ్ధి, వీటి మీద ఒక సమ్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. గుర్తింపు, పొదుపు గణన, ప్రజ్ఞాలబ్ధి, వీటి గురించి ఒక సమ్ వస్తుంది, చూసుకొని వెళ్ళండి. స్మృతి విస్మృతి టేబుల్ ఉంటుంది. అది మరి 50 నిమిషాలని ఎంత మర్చిపోతాం, ఒక రోజులో ఎంత మర్చిపోతాం, వారానికి ఎంత మర్చిపోతాం, మరి ఇట్లాంటిది ఒక టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ అనేటటువంటిది తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి, అల్పబుద్ధులు, మూడులు, ఇట్లాంటివన్నీ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన టేబుల్ ఉంటుంది. వారి యొక్క ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన టేబుల్ ఉంటుంది, అది ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలు, మరి అభ్యసన వక్రరేఖలకు వచ్చేసరికి మీకు పీఠభూమి దశ అనేటటువంటిది ఎక్కువగా రిపీట్ అవుతుంది. మరి అభ్యసన వక్రరేఖలు అనేటటువంటిది చాలా వరకు చూసుకొని వెళ్ళండి. ఈసారి మరి రేపటి టెట్లో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. అది అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఒకటి ఇస్తున్నారు. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, ఇది బిట్ వస్తుంది. ప్రజ్ఞ సిద్ధాంతాలు, కారకాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, ఇవి థార్న్డైక్ ప్రతిపాదించింది. అలాగే ప్రజ్ఞాకారక సిద్ధాంతం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సిద్ధాంతాల గురించి ఇస్తున్నారు, మరి వాటి యొక్క కారకాల గురించి ఇస్తున్నారనమాట. ఆగమన వివేచన, నిగమన వివేచన గురించి బిట్ వస్తుంది. స్వబుద్ధి గురించి బిట్ వస్తుంది. స్వబుద్ధి లేదా సంజ్ఞానాత్మకత లేదా మెటాకాగ్నిజం మీద బిట్ అనేది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిలబస్ ఏంటంటే గిజుబాయి సమ్మర్ హిల్ పాఠశాల, ఇది వీటి నుంచి నేను వీడియో అనేది మంచి వీడియో చేశాను, మంచి ప్రాక్టీస్ బిట్స్తో వీడియో చేశాను, ఒకసారి చూడండి. టౌటోచాన్ టోమో పాఠశాల, మెకరెంకో గురించి, జాన్ హాల్ట్, ఫాలో పియరీ, అలాగే పియాజే, బ్రోనర్, వైగాట్స్కి, వీళ్ళ యొక్క బోధనా విధానాలు, వీళ్ళు ఈ దేని గురించి తెలియజేశారు అనేటటువంటిది మీకు మంచి వీడియో చేశాను, వీటి గురించి చూడండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ, ఎన్పిఈ, ఎన్సిఎఫ్ఎస్ఈ 2005, ఇది కొత్తగా వచ్చినటువంటిది అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఎన్సిఎఫ్ని పోలి ఉంటుంది, ఎన్పీని కూడా పోలి ఉంటుంది అనమాట. వీటి యొక్క పద్ధతులన్నీ కూడా ఎన్పిఏని పోలి ఉంటుంది. మరి కస్తూరి రంగన్ చైర్మన్గానే ఉంటారు. సో ఇది ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఇది కూడా మంచి వీడియో చేయడం జరిగింది. ప్రజ్ఞా పరీక్షలు ఉంటాయి కదా, ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు, మూర్తిమత్వ పరీక్షలు, ఈ పరీక్షల గురించి ఒకసారి చూసుకోండి. వైఖరి మాపనాలు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ హిప్పోక్రటిస్, యుంగ్, స్ప్రాంగర్, వీళ్ళు వర్గీకరణలు ఉంటాయి కదా, లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం ఎవరిది, ఇట్లాంటివన్నీ కూడా పైత్య ప్రవృత్తి ఎవరికి సంబంధించింది, అట్లాంటివి, ఫీవర్ కాయలు, ఫ్రాన్స్ కాయలు, ఇట్లాంటివి ఉంటుంది కదా, ఇది ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ జ్ఞాన రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ఏది, అలా కూడా బిట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ తెలుగుకి వచ్చేసరికి మీరు తప్పనిసరిగా చూసుకొని వెళ్ళాల్సింది విభక్తులండి. విభక్తుల్లో ద్వితీయ విభక్తి గురించి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది, ద్వితీయ తృతీయ విభక్తి గురించి. మరి కర్తరి కర్మని వాక్యాల గురించి కూడా ఎక్కువగా వస్తున్నారు. బడు అనేటటువంటి శబ్దం ఎక్కడ వస్తుంది, అలాగే తృతీయ విభక్తి ప్రత్యయాల్లో మరి కారణకథన వాక్యాలకు సంబంధించి ఒకటి వస్తుంది. నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం గురించి చాలాసార్లు బిట్లు వస్తుందన్నమాట. ఏది, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేటటువంటి వర్డ్స్ కనిపిస్తుంది ప్రశ్నార్థక వాక్యం. సంయుక్త, సంశిష్ట, సామాన్య వాక్యానికి ఎటువంటి అకర్మక క్రియలు ఉండవు, మరి సంశ్లిష్ట సంయుక్త వాక్యాలకి ఉంటాయి. మరి ఒక వాక్యం ఇచ్చి 2 రకాలుగా మార్చమంటారు. మరి క్వార్థకము, సేదార్థకము, శత్రార్థకము, వీటి నుంచి బిట్స్ అనేటటువంటిది మోస్ట్ ఆఫ్ ది ఉంటుందండి. సో వీటి నుండి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ చంపకమాల గురించి మనకి టెట్లో ఇదే ఒక్కటే ఉంది, చంపకమాల ఒకసారి తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. ఉపమాలంకారము, అతిశయోక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అలంకారం, చాలా ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి అలంకారం మనకి టెట్లో, ఎస్పెషల్లీగా ఇచ్చినటువంటి అలంకారాలు అనమాట. ఈ 2 తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ పాత్రల పేర్లు, స్వభావాలు వీలైనంత వరకు చూసుకొని వెళ్ళండి. ముఖ్యమైనటువంటి రచనా సంపుటాలండి,
మరి పాఠ్యాంశం ఒక రచనా సంపుటి నుండి గ్రహించబడిందని చెప్తాం. మరి పాఠ్యాంశం గ్రహించబడినటువంటి రచనా సంపుటి ఏంటి? మీరు పాఠం మొదట్లో టెక్స్ట్ బుక్ మొదట్లో ఇండెక్స్ దగ్గర మరి అక్కడ ప్రక్రియ పేరుంటుంది, ఇతివృత్తం పేరుంటుంది, రచయిత పేరుంటుంది. పక్కనే మీరు రచయిత పక్కనే ఎక్కడి నుండి గ్రహించబడిందో ముఖ్యమైనటువంటి సంపుటి పేరు కూడా అక్కడ రాసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రక్రియలు. కథానిక, గల్పిక, వచన కవిత, పేరడీ ఇట్లాంటివన్నీ ప్రక్రియలు ఉన్నాయి కదా. జీవిత చరిత్ర, యాత్ర చరిత్ర ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రక్రియలో తప్పనిసరిగా నేర్చుకొని వెళ్ళండి. వీటి నుంచి ఒక బిట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ నేపథ్యాలు, ఇతివృత్తాల మీద తప్పనిసరిగా బిట్ వస్తుంది. నేపథ్యాల మీద బిట్టు లేకుండా అసలు ఉండట్లేదు పేపర్. చాలా బిట్లు వస్తున్నాయి అన్నమాట. రచయితలు, బిరుదుల గురించి కూడా బిట్స్ వస్తున్నాయి. నేను ఇవన్నీ కూడా వీడియోలు చేసినవే. నెక్స్ట్ శతకాలు, శతకకర్తల మీద కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నారండి. బిరుదులు కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నారు. మరి ప్రక్రియలు కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నారు. ప్రకృతి, వికృతులు మ్యాచ్ ద ఫాలోయింగే ఇస్తున్నారు. ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఎస్పెషల్లీ 7th, 8th, 6th క్లాసుల్లో టెక్స్ట్ బుక్ వెనకాల లాస్ట్ పేజెస్లో ఉన్నటువంటి అంశాలు 7th క్లాస్ ముఖ్యంగా చూసుకొని వెళ్ళండి. లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి అంశాలు అనేవి తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ సందుల్లో మనకి అత్వ, ఇత్వ, ఉత్వ సందులు, అకార, ఇకార, ఉకార సందులు, జస్త్వ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, అలాగే గసలద్వా దేశ సంధి, సర్లా దేశ సంధి ఇవి మనకి ఎక్కువగా అడుగుతున్నారనమాట. అయితే ఈ సందులు అనేటటువంటివి మీరు తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. సమాసాలకు వచ్చేసరికి ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం అనేది చాలా ఎక్కువసార్లు రిపీట్ అవుతుందన్నమాట. అవి అసలు చూడడం మర్చిపోవద్దు. రూపక సమాసం, విశేషణ పూర్వపద కర్మధారయం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం ఇవన్నీ కూడా మనకి రిపీట్ అవుతున్నాయి. ద్వంద్వ, ద్విగు మర్చిపోవద్దు. నెక్స్ట్ జాతీయాలు, వ్యుత్పత్తార్థాలకు వచ్చేసరికి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నవి మాత్రం ఒక్కటి కూడా వదలకుండా చదవండి. అలాగే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి అర్థాలలో కూడా జాతీయాలు ఉన్నాయండి. మీనింగ్స్లో కూడా జాతీయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, త్రిలోదకాలు ఇవ్వడం ఉంది, అక్కడ డూడు బస్మన్ లెసన్లో వస్తుంది. అది వదిలిపెట్టడం కదా, అలా మీనింగ్ వచ్చేటటువంటి వర్డ్ ఏది అట్లా అడుగుతారనమాట. పూర్తి వాక్యం ఇచ్చేసి దీని మీనింగ్ వచ్చేటటువంటి వాక్యం ఏది అని అడుగుతారు. సో మనకి మధుకరం ఒకటి ఉంటుంది. అంటే భిక్షాటన 9ను పోలి ఉండేటటువంటి భిక్షాటన అనమాట. అది మధుకరం అంటారు. అంటే మనకు ఒక వాక్యం అంతా ఇచ్చేసి దీన్ని ఈ వాక్యం వర్డ్తో పోల్చవచ్చు అని అంటారు. సో అర్థాలలో చాలా జాతీయాలు ఉన్నాయండి, మీరు చూసుకొని వెళ్ళండి. 6th, 7th, 8thలో ఉన్నటువంటి మీనింగ్స్ చూసుకున్నట్లయితే ప్రతి దాంట్ నుంచి కూడా ఒక 10 జాతీయాల వరకు వస్తున్నాయి. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి దినోత్సవాలు 7th క్లాసులో టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైన దినోత్సవాలు ఒక 15 వరకు ఉన్నాయి. నెక్స్ట్ 8th క్లాసులో ప్రతి లెసన్ వెనక ఉన్నాయి. ఈ ముఖ్యమైన దినోత్సవాల మీద నేను ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్, అందులో ఎస్పెషల్లీ నెగిటివ్ స్ట్రక్చర్ కూడా మనకు అడుగుతున్నారు. టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే మీకు చూడండి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో వచ్చేటటువంటివి ఏంటి, పాస్ట్ టెన్స్లో ఏమొస్తాయి, ఫ్యూచర్ టెన్స్లో ఏమొస్తాయి, ఆ స్ట్రక్చర్ కనుక చూసుకొని వెళ్తే మీకు ఒక బిట్ అనేది. నెక్స్ట్ టెన్సెస్ నుంచి ఒక్కొక్క పేపర్లో అయితే 3 బిట్ల వరకు వచ్చిన ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది 2 బిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి అన్నమాట. ఒకసారి చూసుకొని వెళ్ళండి. అక్కడ విల్ అనేటటువంటిది ఎక్కడొస్తుంది, నెక్స్ట్ హ్యావ్ హ్యాజ్ ఎక్కడొస్తుంది, హ్యాడ్ అనేది ఎక్కడొస్తుంది, ఇట్లాంటివన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళారనుకోండి మీకు చాలా ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ క్లాజెస్ వచ్చేసరికి ఇఫ్ క్లాజ్ కూడా చూసుకొని వెళ్ళాలి. యాడ్జెక్టివ్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజు, నౌన్ క్లాజు, అందులోకి మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు అనేటటువంటి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఏవిపివి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నుంచి బిట్ వస్తుందండి. మరి ఇంతకు ముందు అయితే క్వశ్చన్ ట్యాగ్ నుంచి కూడా బిట్ వచ్చేది. ఈసారి మనకి మరి సిలబస్లో ఇచ్చాడో లేదో నేను చూసుకోలేదు. డిఎస్, ఐడిఎస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి మోస్ట్ ఆఫ్ ది చాలా వరకు బిట్ వస్తుందండి. మరి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేది తక్కువ వచ్చినా కానీ డిఎస్, ఐడిఎస్ నుంచి వస్తుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కూడా ఒకప్పుడు ఇచ్చేవారు, మొన్నటిసారి టెట్లో 2 times టెట్లో కూడా మనకు రాలేదు. మరి ఆక్సిలరీ ఇప్పుడు సిలబస్లో అయితే ఉంది. ఆక్సిలరీ వెబ్స్ అంటాము, అంటే దీన్నే మోడల్ వెబ్స్ అంటారు. ఈ మోడల్ వెబ్స్ ఏంటంటే కెన్, కుడ్, మే, మైట్ ఈ వీటి యొక్క యూజెస్ నేను దీని మీద ఆల్రెడీ వీడియో చేశాను, చాలా మంచి వీడియో చూడండి. నెక్స్ట్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ వీటి యొక్క స్ట్రక్చర్స్ మీద, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్స్ మీద అనేది బిట్ ఇవ్వడం జరిగిందండి. మరి ఒకసారి మీరు చూసుకొని వెళ్ళారనుకోండి, సింపుల్ ఏంటి, కాంపౌండ్ ఏంటి, కాంప్లెక్స్ ఏంటి అనేది మీకు
మరి అందులో రకాలుంటాయన్నమాట. కారణకథన వాక్యాలకి ఏమొస్తాయి, అట్లాంటివి మీరు చూసుకొని వెళ్ళిపోయారంటే వెరీ సింపుల్‌గా చేసేయొచ్చు. మరి కాంపౌండ్‌కొచ్చేసరికి ఎట్లాంటివుంటాయి, సింపుల్‌కొచ్చేసరికి ఎట్లాంటివుంటాయి, కాంప్లెక్స్‌కొచ్చేసరికి ఎట్లాంటి సెంటెన్సెస్ ఉంటాయి, మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అవి చూడండి. నెక్స్ట్ లింకర్స్ నుంచి కూడా చాలా మంచి వీడియో చేయడం జరిగింది. అది కూడా చూసుకొని వెళ్ళిపోండి. ఆ లింకర్స్ మీరు గనుక చూసినట్లయితే మీరు ఎటువంటి బిట్ అయినా చేసేయొచ్చు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇదొకసారి చూసుకొని వెళ్ళండి. ఎక్కువగా మనకి ఇంపేరటివ్ నుంచి ఎక్స్‌క్లమేటరీ నుంచి మనకి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయన్నమాట. ఇంపేరటివ్ మరియు ఎక్స్‌క్లమేటరీ నుంచి బిట్స్ వస్తున్నాయి. అలాగే పంక్చువేషన్ మార్క్స్ యూజ్ చేయడం అనేటటువంటిది ఇస్తున్నారు. చూసుకొని వెళ్ళండి. అలాగే ఎక్స్‌ప్రెషన్స్ మీద కూడా బిట్స్ వస్తున్నాయండి. పంక్చువేషన్ మార్క్స్ మనకి ఫిఫ్త్ క్లాస్ లోపే ఉన్నాయి. నేను దీని మీద కూడా వీడియో చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఎక్స్‌ప్రెషన్స్ మీద కూడా వీడియో చేశాను. ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కువగా మనకి ఎక్స్‌క్లమేటరీ ఇస్తున్నాడు. ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ యాడ్జెక్టివ్ గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూస్తే మ్యాథ్స్ ఒకసారి చూడండి. మ్యాథ్స్ సంకలన విలోమము, సంకలన తత్సమాంసం, గుణకార విలోమం, గుణకార తత్సమాంసం, వీటి నుంచి మనకి ఎక్కువగా బిట్స్ రిపీట్ అవుతున్నాయి. ఘాతాలు, ఘాతాంకం న్యాయాలు ఉంటాయి కదా, ఈ 2 న్యాయాల నుంచి మీరు నేర్చుకున్నట్లయితే ఈ 2 న్యాయాల నుంచి మనకి చాలా బిట్స్ కవర్ అయ్యేటట్లుగా అంటే ఎటువంటి బిట్ ఇచ్చినా చేయగలిగే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఘాతాలు, ఘాతాంకాలకు సంబంధించి స్క్వేర్స్, క్యూబ్స్ అనేటటువంటి స్క్వేర్స్ అయితే మీరు 20 స్క్వేర్స్ వరకు నేర్చుకొని వెళ్ళండి. క్యూబ్స్ అయితే మినిమం ఒక 10 క్యూబ్స్ వరకైనా నేర్చుకొని వెళ్ళండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అలా నేర్చుకొని వెళ్ళడం వల్ల. అక్కడ సమ్స్ అనేవి మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ a+b హోల్ స్క్వేరు, c² కాదు 2ab, అలాగే a-b హోల్ స్క్వేరు, ఇవి బహుపదులకు సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి కదా, a+b హోల్ క్యూబ్. అలాగే ఈ సూత్రాలన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని వెళ్ళిపోండి. అవి చూసుకొని వెళ్ళడం వల్ల మీరు అక్కడ ఎటువంటి సమ్ ఇచ్చినా సరే కొంచెం వేగంగా ఆన్సర్ని గెస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్షేత్రమితికి వచ్చేసరికి నెక్స్ట్ మనకి క్షేత్రమితి నుంచి చూసుకున్నట్లయితే చతురస్రము, దీర్ఘచతురస్రము, వృత్తము, అర్ధవృత్తము, అలాగే ఘనము, శంకువు, స్తూపము, ఘనము అంటే సమఘనమే, దీర్ఘఘనము, వీటి యొక్క సూత్రాలు నేర్చుకోండి, వీటి యొక్క ధర్మాలు నేర్చుకోండి. అంటే అవి ఉండేటటువంటి చతురస్రం ఏ యాంగిల్లో ఉంటుంది, దీర్ఘచతురస్రం ఏ యాంగిల్లో ఉంటుంది, వాటి యొక్క కోణాలు, మరి అర్ధవృత్తంగా వచ్చేసరికి చాపం అంటే ఏంటి, అర్ధవృత్తం చుట్టుకొలత ఎట్లా ఉంటుంది, వ్యాసం అంటే ఏంటి, వ్యాసార్థం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దీర్ఘఘనం యొక్క అంచులు ఎట్లా ఉంటాయి, శీర్షాలు ఎట్లా ఉంటాయి, వాటి యొక్క తలాలు ఎట్లా ఉంటాయి, ఆయిలర్ సూత్రం గురించి ఎక్కువగా బిట్స్ వస్తుంది. ఆయిలర్ సూత్రం గురించి చతుర్భుజాలు, వాటి యొక్క ధర్మాలు ఏంటి, చతుర్భుజాల్లో రకాలు ఉన్నాయి కదా, సమాంతర చతుర్భుజం, సమలంబ చతుర్భుజం, అలాగే ట్రెపీజియం అంటాం దీన్ని, సమలంబ చతుర్భుజాన్ని, రాంబస్ సమచతుర్భుజం అంటాము. మరి ఈ చతుర్భుజాల యొక్క ధర్మాలు ఏంటి, వీటి యొక్క సూత్రాల మీద బిట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. వీటి యొక్క స్వతంత్ర కొలతల సంఖ్య, వీటిని నిర్మించడానికి కావాల్సినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య ఏంటి, వీటి నుంచి బిట్స్ అనేవి చాలా ఎక్కువగా మంచిగా వస్తున్నాయి. కాబట్టి ఇవి మీరు ఒకసారి చూసుకొని వెళ్ళిపోతే ఎటువంటి బిట్ అనేటటువంటిది కూడా పోకుండా ఉంటుందన్నమాట. సమగణం సూత్రం కానీ దీర్ఘగణం సూత్రం కానీ తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. అలాగే చతురస్రం గురించి, దీర్ఘచతురస్రం గురించి, వీటి ధర్మాల గురించి నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్ సౌష్టవం మీద బిట్టిస్తున్నాడు అనమాట. మరి మిర్రర్ గురించి, అద్దంలో చూసినప్పుడు ఆపోజిట్లో వస్తాయి కదా, అదొకటి, అద్దంలో చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అదొకటి, సౌష్టవం. అలాగే అంటే ఎన్ని సౌష్టవ రేఖలు గీయవచ్చు, ఇప్పుడు హెచ్ ఉంది, దీన్ని సౌష్టవ రేఖల సంఖ్య 2, ఇట్లా సౌష్టవ రేఖల సంఖ్య ఎన్ని గీయవచ్చు అదొకటి, స్వతంత్ర కొలతల సంఖ్య ఒకటి. అలాగే స్వతంత్ర కొలతల సంఖ్య అనేది దీని నుంచి వచ్చేసింది. నెక్స్ట్ చూస్తే సహజ సంఖ్యలు మొత్తానికి సూత్రం ఉంటుంది కదా, మరి 10 సహజ సంఖ్యల మొత్తం ఎంత, 20 సహజ సంఖ్యల మొత్తం ఎంత, 50 సహజ సంఖ్యల మొత్తం ఎంత, అది మీరు ఆల్రెడీ ఈజీగా కంఠస్థ పెట్టేయండి. అలా పెట్టేయడం వల్ల మీకు సమ్స్ చేసేటప్పుడు ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు అంటే ఏమిటి, ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, పరిపూర్ణ సంఖ్యలు అంటే ఏమిటి, కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, వీటి గురించి మీరు తెలుసుకొని వెళ్ళాల్సిందే తప్పనిసరిగా.
నెక్స్ట్ సరళ రేఖ అంటే ఏమిటి, రేఖాఖండం అంటే ఏంటి, బిందువు అంటే ఏమిటి, వ్యాసము వ్యాసార్థము అంటే ఏమిటి, మీరు తప్పనిసరిగా వీటి యొక్క మీనింగ్స్ మీకు తెలియాలి. త్రిదాకరణ బిందువు అంటే ఏంటి, అంతరవృత్తం అంటే ఏంటి, అంతరవృత్త కేంద్రం అంటే ఏంటి, పరివృత్త కేంద్రం అంటే ఏమిటి, మిలిత బిందువులు అంటే ఏమిటి, అలాగే నెక్స్ట్ ఖండన రేఖలు అంటే ఏమిటి, ఇట్లా ఖండించుకుంటాయి కదా, ఖండన రేఖలు అంటే ఏమిటి, అలాగే లంబకోణ త్రిభుజం, సమబాహు త్రిభుజం, అలాగే విషంబాహు త్రిభుజం, త్రిభుజాలలో రకాలు ఉంటాయి కదా, ఆ త్రిభుజాలలో రకాల గురించి, అలాగే గురుత్వ కేంద్ర బిందువు వాటి గురించి కానీ, కోణ ఖండన రేఖలు అంటే ఏమిటి, లంబ ఖండన రేఖలు అంటే ఏమిటి, అవి తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వివిధ కోణాలు ఉన్నాయి కదా, మరి 90 డిగ్రీల కోణం ఏంటి, 90 డిగ్రీల కోణానికి గల పేరేంటి, 180 డిగ్రీలకు గల పేరేంటి, మరి 90 నుంచి 180 మధ్యలో ఉంటే ఏమంటాం, ఆ కోణాన్ని ఏమంటారు, 180 నుంచి 360 మధ్యలో ఉండేటటువంటి కోణాన్ని ఏమంటారు, మరి 360 డిగ్రీల కోణాన్ని ఏమంటారు, సంపూర్ణ కోణం. అట్లా కోణాల పేర్లు ఉన్నాయి, అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు, ఏకబాహ్య కోణాలు, సహాంతర కోణాలు, సహబాహ్య కోణాలు, వీటి గురించి ఒకసారి తెలుసుకోండి. నేను చాలా మంచి వీడియో చేయడం జరిగింది వీటి గురించి లేటెస్ట్గానే, ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఏకాంతర కోణాలు అంటే ఏంటి, మరి ఇట్లా 2 సరళ రేఖల్ని ఒక ఖండన రేఖ ఇలా ఖండించినప్పుడు మరి అంతర కోణాలు, అంటే ఈ ఇలా ఖండించినటువంటి రేఖకి మరి ఒకే వైపు ఉండేవి, ఇవి సహబాహ్య కోణాలు ఉంటాయి అంటారు. ఇలా లోపలికి ఉండేవి సహాంతర కోణాలు అవుతాయి. అలాగే అంటే రేఖకు ఒకవైపు ఒకటి వచ్చింది అనుకోండి, ఏకబాహ్య అట్లా వస్తుందన్నమాట. ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఏకబాహ్య కోణాలు, ఏకాంతర కోణాలు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మరి సంపూరకాలు, సహా అని వచ్చిందనుకోండి, అవి సంపూరకాలు అవుతాయి. సహా అని వర్డ్ కనిపిస్తే సంపూరకాలు అవుతాయి. ఏకబాహ్య కోణాలు, ఏకాంతర కోణాలు ఇవన్నీ కూడా సమానాలు అవుతాయి. నెక్స్ట్ అంతర కోణాల మొత్తం, బాహ్య కోణాలు మొత్తం. అంతర్కోణాల మొత్తానికి సూత్రం ఏంటి, n-2 × 180, 1-2 × 180. బాహ్య కోణాలకి మొత్తానికి సూత్రం ఏముండదు, 360 డిగ్రీలే. మరి ఒక్కొక్క అంతర్కోణానికి సూత్రం n-2 × 180/n. అలాగే కర్ణాల సంఖ్యకి సూత్రం ఏంటి, అవి అన్నీ చూసుకొని వెళ్ళండి. ఒక్కొక్క బాహ్య కోణానికి సూత్రం 360/n వేసేయడమే. అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అంకగణితము, మధ్యగతము, బాహులకము. అంకగణితము, మధ్యగతము, బాహులకం మీద బిట్స్ వస్తున్నాయి. సంభావ్యత కట్టాలంటే ఏంటంటే అనుకూలనాల సంఖ్యలపై మొత్తం సంఖ్య. అది మీకు ఆల్రెడీ సంభావిత మీద వీడియో చేశాను, ఒకసారి చూడండి. వ్యాప్తి, తరగతి అంతరం. వ్యాప్తి మీద, తరగతి అంతరం మీద బిట్టిస్తారు. వ్యాప్తి అంటే అక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలో గరిష్ట సంఖ్య నుంచి కనిష్ట సంఖ్యని తీసివేయాలి. ఆ రెండింటి యొక్క భేదమే వ్యాప్తి. మరి తరగతి అంతరం, వీటి యొక్క సూత్రాల మీద కూడా నేను చెప్పాను. నెక్స్ట్ త్రిభుజాలు, రకాలు, వాటి ధర్మాలు. వాటి ధర్మాల మీద తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. కాప్రేకర్ సంఖ్య, రామానుజన్ సంఖ్య, ఫెర్మా సంఖ్య, ఇవి కూడా బిట్స్ వస్తున్నాయి, చూసుకొని వెళ్ళండి. బారు వడ్డీ, చక్రవడ్డీ, వాటి యొక్క చిన్న చిన్న సమస్యలు. బారు వడ్డీకి సూత్రము, చక్రవడ్డీకి సూత్రము, ఇవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. చిన్న చిన్న సమస్యలే, మరీ టఫ్గా మీరు ఏమీ ఆలోచించవద్దు. ప్రకటన వేళ, రుసుము, అమ్మిన వేళ, కొన్న వేళ, లాభ శాతం, లాభ నష్టాల మీద చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి చూసుకొని వెళ్ళండి చాలు. నెక్స్ట్ వచ్చేసరికి సైన్సు, బయాలజీ నుంచి చూసుకున్నట్లయితే మొక్కలకు సంబంధించి శిలీంధ్రాలు, శైవలాలు, బ్యాక్టీరియా, వైరస్, వీటి నుంచి బిట్స్ అనేటటువంటిది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎక్కువగా శిలీంధ్రాలు, శైవలాలకు సంబంధించి సహజీవన బ్యాక్టీరియా, మరి పుట్టగొడుగు దేనికి చెందుతుంది, స్పైరోగైరా దేనికి చెందుతుంది, ఆస్పర్జిల్లస్ దేనికి చెందుతుంది, ఇవి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అన్నమాట బిట్స్. బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, వైరస్కి సంబంధించిన వ్యాధులు కానీ, వాటి యొక్క లక్షణాలు కానీ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ విటమిన్స్ యొక్క లోపాలు, విటమిన్స్ వల్ల వచ్చేటటువంటి వ్యాధులు, మరి ఏ పదార్థాల్లో ఏ విటమిన్స్ ఉంటాయి, వాటి నుంచి బిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. శాస్త్రవేత్త మీద ఒక్క మార్క్ అయినా ఒక బిట్ ఉంటుంది, శాస్త్రవేత్త గురించి ఒక బిట్ ఉంటుంది. నెక్స్ట్ మానవ శరీర అవయవాల మీద బిట్ వస్తుందండి. మానవ శరీర అవయవాలు, మరి ఎముకల సంఖ్య కానీ, మరి అలాగే కీళ్ళ సంఖ్య గురించి కానీ, అలాగే
ప్రక్కటెముకల గురించి కానీ లేదా వ్యవస్థలు మన మూత్రపిండాల వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, శ్వాస వ్యవస్థ వాటి గురించి కానీ, కర్ణికలు జఠరికలు, హృదయం ఉంటుంది కదా, హృదయం గురించి కానీ ఇట్లాంటివన్నీ కూడా మానవ శరీర ఆ వ్యవస్థల మీద, అవయవాల మీద బిట్ వస్తుంది. నెక్స్ట్ కణాలు కణజాలాల మీద లెసన్ మీద ఒక్క బిట్ అయినా రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. ఎక్కువగా మైటోకాండ్రియా మీద ఇస్తుంటాడు. కణసంఖ్య గారాలంటే ఏమిటి, అలాగే కణకవచం లేనటువంటిది ఏది అంటే మన చెట్లకు మాత్రమే కనకవచం ఉంటుంది, వృక్షాలకు మాత్రమే ప్లాస్టిడ్లు కనకవచాలు ఉంటాయి. అలాగే రిక్తిక గురించి, కనకవచం గురించి, ప్లాస్టిడ్ల గురించి, అలాగే వీటన్నిటి గురించి కణజాలం లెసన్ చూసుకున్నట్లయితే మీకు అన్నీ అర్థమవుతాయి. అంతర్జీవ ద్రవ్యజాలం, అలాగే నునుపో అంతర్జీవ ద్రవ్యజాలమును గరుక అంతర్జీవ ద్రవ్యజాలం గురించి బిట్స్ వస్తున్నాయి. అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ నుంచి ఒక బిట్ వస్తుందండి. అంటే ఆస్య కుహరం నుంచి స్టార్ట్ అయ్యి మరి పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, పాయి వరకు కూడా ఈ వ్యవస్థలో జరిగేటటువంటి క్రమంలో మరి ఆ గ్లూకోజు, పెప్సిన్, ట్రిప్సిన్ ఇట్లాంటివన్నీ కూడా మరి సరళమైనటువంటి ఆహార పదార్థాలు సంక్లిష్టంగా మారేటప్పుడు ఏ ఎంజైములు ఎక్కడెక్కడ పనిచేస్తాయి, మరి ఆ వ్యవస్థ గురించి ఎక్కువగా బిట్స్ అడుగుతున్నారనమాట. ఒకసారి చూసుకొని వెళ్ళండి. చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పడవల గురించి కానీ, మరి అలాగే ఆవు జంతువుల యొక్క నెమరు వేసే జంతువుల్లో ఉండేటటువంటి జీర్ణ వ్యవస్థ గురించి కానీ అడుగుతున్నారు. చూసుకొని వెళ్ళండి. వ్యాధులకు సంబంధించి అడుగుతున్నారు. నెక్స్ట్ గ్రంథులు ఉన్నాయి కదా, పీయూష గ్రంథి, అంతఃస్రావిక గ్రంథి, ఇవి అడ్రినలిన్ గ్రంథులు, థైరాయిడ్ గ్రంథి, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా బిట్స్ అడుగుతున్నారు. ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఆవరణ వ్యవస్థ మీద బిట్స్ వస్తున్నాయి. మరి అందులో ఆవరణ వ్యవస్థలోనే ఎక్కువగా మరి ఇవి ఉంది కదా, ఏంటంటే రిజర్వ్ ప్రాంతాలు ఏంటి, రక్షిత ప్రాంతాలు అంటే ఏంటి, మరి జూ పార్కులు ఉంటాయి కదా వాటికి సంబంధించి కానీ వాటి గురించి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి. ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ వాటి గురించి బిట్స్ వస్తున్నాయి. కుటుంబం నుంచి కానీ క్రీడల గురించి కానీ బిట్స్ వస్తున్నాయి. గుల్మాలు, పదులు, వృక్షాలు వాటి గురించి, అలాగే చలనాంగాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ చలనాంగాలు, అమీబా చలనాంగం ఏంటి, నెక్స్ట్ వానపాము చలనాంగాలు ఏంటి, మరి వాటి యొక్క ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటి, శ్వాస వ్యవస్థ భాగాలు ఏంటి, ఇట్లాంటి వాటి మీద బిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వాతావరణం, అందులో ఉండేటటువంటి ముఖ్య అంశాలు, మరి నైట్రోజన్ గాలిలో ఎంత శాతం ఉంది, ఆక్సిజన్ ఎంత శాతం ఉంది, మరి ఎక్కువ మోతాదులో ఉండేదేంటి, తక్కువ మోతాదులో ఉండేదేంటి, వాటి గురించి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి. ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి వచ్చేసరికి 6th, 7th, 8th నుంచి ఎక్కువగా రిపీట్ అవుతాయండి. అందులో కాంతికి సంబంధించి కాంతి యొక్క కటకాలు, రియర్ వ్యూ మిర్రర్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. నెక్స్ట్ భూతద్దం గురించి ఒకటి అడుగుతారు. నెక్స్ట్ పెరిస్కోపు, కెలిడైస్కోపు, పరావర్తన నియమాల గురించి 3 నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాల గురించి, కాంతి యొక్క ధర్మాలు రుజు మార్గంలో ప్రయాణిస్తుంది, సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఒకటి. మరి దర్పణాల గురించి, ఆర్కిమిడిస్ సూత్రాల గురించి కూడా అడుగుతున్నారు. చూడండి. ఉష్ణంకి వచ్చేసరికి వివిధ రకాల థర్మోమీటర్లు, సెల్సియస్, కెల్విన్ మానాల గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ ఘర్షణకు వచ్చేసరికి జారుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ, దుర్లుడి ఘర్షణ, వాటి గురించి బిట్స్ వస్తున్నాయి. ఒకసారి చూసుకొని వెళ్ళండి. దారాలకు వచ్చేసరికి నైలాను, టెర్లీను, అలాగే థర్మోప్లాస్టిక్, థర్మోసిటింగ్ ప్లాస్టిక్, వీటి గురించి ఎక్కువగా వస్తున్నాయి. సహజ కృత్రిమ దారాల రకాలు అనేవి ఒక టేబుల్లా వేసుకొని చాలా సింపుల్గా నేర్చుకోండి. పాలిథిన్, పీవీసీ గురించి కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ నేలబొగ్గు, పెట్రోలియం గురించి చూసుకున్నట్లయితే కోకు, కోల్తారు, కోల్ గ్యాస్, వాటి నుంచి బిట్స్ ఎక్కువగా రిపీట్ అయ్యాయి. నెక్స్ట్ పెట్రోలు, కిరోసిన్ అనేది ఎక్కడ ఇంధనంగా వాడతారు, పెట్రోల్ గురించి కానీ వాటి యొక్క ముడి పదార్థాల గురించి కానీ ఎక్కువగా అడుగుతున్నారు. నెక్స్ట్ ధ్వనికి వచ్చేసరికి ధ్వని గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ కాంతి తీవ్రత, స్వరపేటిక రకాలు, పౌనఃపున్యం గురించి, అలాగే ధ్వని తీవ్రత, కాంతి తీవ్రత కాదు, ధ్వని తీవ్రత గురించి. మరి స్వరపేటిక ఉంటుంది కదా, స్త్రీలలో ఎంత ఉంటుంది, పిల్లల్లో ఎంత ఉంటుంది, పక్షుల్లో ఎట్లా ఉంటుంది, అది ఒకటి ఉంటుంది కదా, ఎవరిలో తక్కువ ఉంటుంది అది. మరి స్వరపేటికకి, పౌనఃపున్యానికి, ధ్వని తీవ్రతకి ఒక లింకప్గా ఉంటుంది. అది ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ధ్వనికి వచ్చేసరికి ఎక్కువగా ఆవర్తన చలనం, వృత్తాకార చలనం, చలనాలకు వచ్చేసరికి ఆవర్తన చలనం, వృత్తాకార చలనం, మరి భ్రమణ చలనం, ఆ చలనాల మీద ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఎక్కువగా ఆవర్తన చలనం మీద ఎక్కువగా రిపీట్ అవుతుంది. ముందుకి వెనక్కి కానీ, ప్రక్కకి కిందకి కానీ చలించే వాటిని ఆవర్తన చలనం
అంటారు. వాటిని డోలయమాన చలనం అని కూడా అంటారు కదా. మరి ఆ చలనం గురించి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఒకసారి చూసుకొని వెళ్ళండి. వడి సమవడి గురించి కూడా వస్తున్నాయి. మరి స్థానభ్రంశం అంటే ఏమిటి చాలామందికి తెలియదు. ఒకసారి చూడండి. మరి స్పీడోమీటరు ఓడోమీటర్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అదొకటి. త్వరణం గురించి ఒకటి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అయస్కాంతత్వం గురించి సహజ అయస్కాంతాలు ఏంటి, కృత్రిమ అయస్కాంతాలు ఏంటి, వాటి గురించి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ధ్వని ప్రసరణ తీవ్రత శ్రావ్య అవధులు ఉంటాయి కదా, శ్రావ్య అవధులు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ శ్వాసలకు వచ్చేసరికి ఎక్కువగా కాకతీయుల గురించి బిట్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయండి. కాకతీయుల గురించి బిట్స్ రుద్రందేవి ప్రతాపరుద్రుడు కానీ గణపతి దేవుడి గురించి కానీ చాలా బిట్స్ రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్ అనమాట. 6, 8, 9, 10, 11, 12 అనేటటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకి లెసన్లో ఉన్నాయి, టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నమాట. 8th క్లాస్లో ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ఆ లక్ష్యాల గురించి ఒకసారి చూసుకొని వెళ్ళండి. రాష్ట్రపతి గవర్నర్ యొక్క మరి పదవి విరమణ వయస్సు కానీ వాళ్ళ యొక్క అధికారాలుగా విభజన కానీ వాటి గురించి ఉన్నది. నెక్స్ట్ భారత ప్రభుత్వం గురించి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా బిట్స్ వస్తున్నాయి. మొఘలుల పాలన గురించి ఎక్కువగా బిట్స్ వస్తుందండి. షాజహాను నెక్స్ట్ వాటి గురించి ఎక్కువగా వస్తున్నాయి. నెక్స్ట్ వ్యవసాయం గురించి ఖనిజాలు జంతు సంపద వీటి నుంచి బిట్ అనేది తప్పనిసరిగా ఒకటి వస్తుందండి. వ్యవసాయం ఖనిజాలు జంతు సంపద నుంచి ఒక బిట్ వస్తుంది. వ్యక్తి సూఫీ ఉద్యమాలు ఉన్నాయి కదా, వీటి నుంచి కూడా బిట్ వస్తుంది. పటాలు భౌతిక పటాలు వాటి నుంచి పటాల నుంచి కూడా బిట్ వస్తుంది. భూస్వరూపాల నుంచి బిట్ వస్తుంది. సౌర కుటుంబ వ్యవస్థ గ్రహశకలాలు ఎక్కడ ఉన్నాయి, చిన్నదేది పెద్దదేది, ఉపగ్రహాల గురించి కానీ ఇట్లాంటి బిట్ వస్తుంది. కాబట్టి సౌర కుటుంబ వ్యవస్థ గురించి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ జీవించే హక్కును తెలియజేసేటటువంటి కేసు ఏంటి, కొన్ని కేసులు ఉన్నాయి కదా, షేక్ మజ్దూర్ కేసు వర్సెస్ ప్రభుత్వము అట్లాంటివి ఉంటుంది కదా. జీవించే హక్కును తెలియజేసేది, ఆహార పొందే హక్కును తెలియజేసేది, రక్షణ పొందే హక్కును తెలియజేసేది అని గట మనకి కేసులు ఉన్నాయి అన్నమాట. అది మరి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ పోలీసు యొక్క విధులేంటి, మరి డిఫెన్స్ లాయర్ యొక్క విధులేంటి, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి, చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ 8th క్లాస్లో 4th లెసన్లోని గిరిజనులు దిక్కులు స్వర్ణయుగం అనేటటువంటి లెసన్ నుంచి బిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ పరిశ్రమల నుంచి చట్టాల గురించి కూడా బిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ట్రై మెథడ్స్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే వివిధ శాస్త్రవేత్తల యొక్క పద్ధతులు నమూనా దశలు అంటే మోరిసన్ నమూనా దశలేంటి, హెర్బర్ట్ నమూనా దశలేంటి, రాగర్ బూబీ యొక్క నమూనా దశలేంటి అట్లాంటివి అడుగుతున్నారు. అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి ఎట్లాంటి పద్ధతులన్నీ ఉన్నాయి కదా, ఈ పద్ధతులన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. మరి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏమి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏంటి అవి అడుగుతున్నారు ఎక్కువగా. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏది, ఆ బిట్స్ అనేవి అడుగుతున్నారు. కాబట్టి ఏవి ఉపాధ్యాయ ఏది విద్యార్థి కేంద్రీకృత ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఎన్పిఈ తెలియజేసినటువంటి 10 మౌలిక అంశాల నుంచి మొన్న టెట్లో అయితే 2 బిట్స్ వచ్చాయి, అది కూడా చూడండి. ఓబీబీ సూత్రాలు కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆగమన నిగమన సంశ్లేషణ విశ్లేషణ ఈ 4 పద్ధతుల నుంచి ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ శీర్షిక ఏకకేంద్ర సర్పిల ఈ పద్ధతుల నుంచి బిట్ వస్తుంది. మూల్యాంకనంలో నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనం నుంచి అయినా బిట్ వస్తుంది, లేదా విద్యా ప్రమాణాల నుంచి అయినా ఒక బిట్ వస్తుంది. ఈ 2 అంశాల నుంచి ఒక బిట్ అనేటటువంటిది తప్పనిసరిగా వస్తుంది. నెక్స్ట్ కరికులం యొక్క నిర్వచనాల మీద బిట్ వస్తుందండి. కరికులం యొక్క నిర్వచనాల మీద బిట్ వస్తుంది, ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వివిధ శాస్త్రవేత్తలు సిద్ధాంతాలు పుస్తకాల మీద బిట్ వస్తుంది. ఎడ్గర్ డేలు అనుభవ శంకువు, అలాగే వివిధ రకాలైనటువంటి బోధనోపకరణాలు వీటి నుంచి బిట్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ నేను మరి ఏవైనా బిట్స్ నేను వెరిఫై చేసిన తర్వాత మీకు కొంచెం అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది.